ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది కదా ఏంది వీడియో అని చెప్పి. సో డే 3 ఇన్ ఆస్ట్రియా. ఇదే లాస్ట్ డే అనమాట మాది. సో ఇప్పుడు ఏంటంటే మార్నింగే ఇంకా అంతా రెడీ అయిపోయి ఇంకా అప్పుడే కిందకు వచ్చామన్నమాట. ఇంక ప్లేసెస్ చూసుకొని చూస్తూ ఇంకంటే స్టార్టింగ్ నుంచే చూసుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట ఈరోజు ఈవినింగ్ కల్లా. ఆల్రెడీ మేము 2 డేస్ ఇక్కడ తిరిగినాటివి ఎలా స్పెండ్ చేసాము, మేము తీసుకున్న హౌస్ ఎలా ఉంది ఏంటి అనేసి నేను మొత్తం వీడియోస్ పెట్టున్నాను. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి. మా హోమ్ టూర్ మొత్తం అవన్నీ వీడియోస్, మేము ఇక్కడ స్పెండ్ చేసినటివి, తిరిగినటివి అవి కొంచెం మీకు కొత్తగా ఉంటుంది కదా. సో అది ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇది లాస్ట్ డే అనమాట. సో అంతా ప్యాక్ చేసేసుకొని ఇప్పుడే ఇంకా కార్లో కూడా సర్దేశాం మొత్తం. సో 2 డేస్ బాగా లగేజ్ రూమ్లోనే పెట్టి తిరిగాం కదా. ఈరోజు ఏంటంటే ఇంకా మొత్తం ప్యాక్ చేసేసుకోవాలి. సో పాప ఉంది కాబట్టి సో స్ట్రాలర్ అనమాట. ఇటు సైడ్ అటు సైడు తాను ఈ పక్క నేను, మధ్యలో పాపను స్ట్రాలర్లో కూర్చోబెడతాము. సో ఇంకా అట్లా సెట్ చేసుకొని బయలుదేరామన్నమాట. ఈరోజు ఏంటంటే పెద్ద ఏం ఎక్కువ చూడకుండా జస్ట్ మనం వెళ్ళే దారిలో ఏమన్నా ఫేమస్గా ఉంటే వాటి వరకు చూసుకొని పోదాము అని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే స్టార్ట్ అయ్యాం కదా, ఇంటి దగ్గర నుంచి ఒక 40 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ అనుకుంటా. సో అక్కడికి వెళ్తున్నాం. ఇంతకీ ఎక్కడికని నేను చెప్పలేదు కదా, వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. గోలింగర్ వాటర్ ఫాల్స్ అని చెప్పి ఇక్కడ చాలా ఫేమస్ అంట ఆస్ట్రియాలో. సో దానికి వెళ్తున్నాము. మేమేంటంటే ఆల్రెడీ ఆస్ట్రియాకి వచ్చున్నాము అని చెప్పుకొని నేను ముందు బ్లాగ్స్లో మీకు చెప్పున్నాను కదా. సో మొత్తం మేము ఫేమస్వే తిరుగుతున్నాం అనమాట. అంటే మనం ఏంటంటే అన్నీ చూడాలంటే చూడలేము. సో మామూలుగా ఎక్కువ ఫేమస్ అయినట్టు ఉంటాయి కదా, అవి చూద్దాంలే అన్నట్టు డిసైడ్ అయ్యాము. అన్నీ చూడాలంటే మన వల్ల కాదు కదా. అందుకని చెప్పి ఇట్లాంటి దగ్గరకు వచ్చినప్పుడల్లా ఫస్ట్ ఫేమస్వి సెర్చ్ చేస్తాం అనమాట. సో ఆల్రెడీ 2 డేస్లో మేము తిరిగినటివి కూడా ఏంటంటే మన ఇంపార్టెంట్ ప్లేసెసే తిరిగాము. సో ఇంకా ఈరోజు ఏంటంటే ఒక 2 ప్లేసెస్ చూసుకునేటప్పటికే ఈవినింగ్ అవుతుందిలే, నెక్స్ట్ అట్లాగే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఫస్ట్ ఏంటంటే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. అదే గోలింగర్ వాటర్ ఫాల్స్ చెప్పాను కదా. 2 డేస్ ఏంటంటే మాకు క్లైమేట్ బాగునింది. లాస్ట్ డే మాత్రం ఏంటంటే కొంచెం టెంపరేచర్స్ చాలా ఇదిగానే ఉన్నాయి. వెదర్ అయితే అంటే కొంచెం చలిగానే ఉన్నిందనమాట. జాకెట్స్ వేసుకోవాల్సి వచ్చింది. ఆ 2 డేస్ అయితే కొంచెం బాగునింది ఎండ కూడా. నేను మీరు ముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను, మాకు కొంచెం ఎండ బాగునింది, క్లైమేట్ కూడా సహకరించింది తిరగడానికి అని. కానీ లాస్ట్ డే ఏంటంటే కొంచెం చలిగా ఉన్నింది. సో ఇంకేం చేస్తాం, లాస్ట్ డేనే కదా అని చెప్పి ఇంకా తప్పనిసరిగా పోవాలి కాబట్టి స్టార్ట్ అయ్యాము. సో ఈ దారిలో మీకు వస్తా కొన్ని ఇట్లా చూపిస్తున్నాను అనమాట ఈ వ్యూస్ అంతా. సో ఇప్పుడే ఇంకా మనం రావాల్సిన ప్లేస్కి కూడా వచ్చేసామన్నమాట. ఫస్ట్ పార్కింగ్ ఎత్తుక్కోవాలి కదా మనము. సో పార్కింగ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడి నుంచే మనకు వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది, మీరు వినొచ్చు. వినిపిస్తుంది మీకు కూడా, చూడండి. సో విన్నారు కదా, చూడండి గాలి సౌండ్ ప్లస్ ఏంటంటే వాటర్ ఫాల్ అంటే వాటర్ పడతా ఉండే సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్ రెండు మీరు వినుంటే మీకు అర్థమై ఉంటుంది. చాలా డిస్టెన్స్లో ఉంటుంది పార్కింగ్ నుంచి అక్కడికి. ఇంకోటి ఏంటంటే వాసర్ ఫాల్ అనేది చూపించాను కదా. సో చూడండి ఇక్కడ కూడా బోర్డుకి ఉంది కదా, ఇదేంటి అంటే జర్మన్ లాంగ్వేజ్లో వాటర్ ఫాల్ని వాసర్ ఫాల్ అంటారు, అంటే వాటర్ని వాసర్ అంటారు ఇక్కడ. సో బోర్డ్స్ కూడా అలానే వేసుంటారనమాట. మనం అక్కడి నుంచి ఇక్కడికి చాలా డిస్టెన్స్, మనం నడుచుకొని రావాలి. సో ఇట్లా నడుచుకొని పోయే మధ్యలో చూడండి ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటరు ఇవంతా ఇట్లా పక్కన ఇట్లా పోతూ ఉంటాయి అన్నమాట. అసలు ఎంత ప్యూర్గా ఉంటాయంటే ఈ వాటరు, చాలా ప్యూర్గా ఉంటాయి. చూడండి ఈ పక్క కొండ, ఈ పక్క చెట్లు అటు ఉంటాయి, దాని మధ్యలో మనం నడుచుకొని వెళ్ళాలి. భయం ఏమి ఉండదు, ఎందుకంటే మనకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఏంటంటే ఆ రోజు సండే, కొంచెం క్లైమేట్ కూడా కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పాను కదా నేను. సండే ఇక్కడ జనాలు చాలా తక్కువ కనిపిస్తారు, ఇంట్లో నుంచి ఎవ్వరు బయట రారు. సో ఇక్కడ ఇంకేమన్నా వెకేషన్స్కి వచ్చిన వాళ్ళు తప్ప ఈడుండే వాళ్ళు మాత్రం ఎవరు రారు.
సో, అందుకని అక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారు గానీ, పెద్ద ఎక్కువ జనాలు అయితే లేరు. పెద్ద భయమేం అవసరం ఉండదు ఇక్కడ ఈ ప్లేసెస్‌లో అంతా. అంతే సెక్యూర్‌గానే ఉంటది మొత్తం. సో, ఇక్కడేందంటే మేమింక నడుచుకొని ఎళ్తా ఉన్నాం వాటర్ ఫాల్ చూడ్డానికి. ఫైనలీ ఏందంటే నడుచుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరకొచ్చేసాము. మీరు చూస్తుంటే అర్థమై ఉంటుంది. అసలు ఎంత పెద్ద వాటర్ ఫాల్ అంటే పైన కొండ పైనుంచి పడుతుంటాయన్నమాట. చాలా వాటర్ ఫ్లోగా ఉండింది. సౌండ్ కూడా అసలు బాగా భయంకరంగా ఉండింది. వినండి కావాలంటే ఒకసారి. విన్నారు గదా! ఎంత పెద్ద సౌండ్ అని జెప్పి. వాటర్ ఫ్లో కూడా ఎక్కువుంది చూడండి కావాలంటే. అసలు నేను మామూలుగానే వెదర్ ఆ రోజు చలిగా ఉంది అని మీకు నేను చెప్పున్నాను గదా! ఇంకేందంటే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకొచ్చేటప్పటికి భయంకరమైన చలునిందసలు. ఎందుకులే అసలు బాగా వణికిపోతున్నామనమాట. అంత చలిగా ఉనింది. ఇంక అంతే అక్కడుండి కొంచేపు అట్లా ఫోటోస్ అట్లా జూసి కొంచెం కూర్చునేదానికి ఏముండదు. జస్ట్ అక్కడ రాళ్ళుంటాయి దాని ముందు. ఆ రాళ్ళ పైన అటు కూర్చోవడమే. ఎక్కువ సేపు కూడా ఏం కూర్చోలేదు. ఎందుకంటే బాగా చలిగా ఉనిందని చెప్పాను గదా! అది. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలామంది వస్తుంటారంట ఇక్కడికి. సో, మాకైతే నచ్చింది. వచ్చిన దానికి కొంచెం వర్త్ అనిపిచ్చింది. మీకెలా అనిపిచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. సో, కొంచేపు ఉండేసి అక్కడ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యామనమాట. సో, ఇప్పుడు ఎక్కడికి అని జెప్తే ఒక ప్లేస్ చూసేసుకున్నాం గదా! ఇప్పుడు టైం ఎంతయింది దాన్ని బట్టి డిసైడ్ అవుదాము అని జెప్పి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకోటి దగ్గరలో అంటే జర్మనీ బోర్డర్‌కొచ్చేసామనమాట. అది ఏంది అంటే జర్మనీలోనే ఒక ఫేమస్ ఉంది. అంటే ఆస్ట్రియా నుంచి ఇప్పుడు జర్మనీకొచ్చేసాము. ఒక 2½ అవర్ జర్నీ చేసాము. అప్పుడు ఈ ప్లేస్‌కొచ్చాము. ఇదేందంటే లేక్ అనమాట. చాలా ఫేమస్ లేక్ ఇక్కడ జర్మనీలో. కొనిక్సీ దీని పేరు. కొనిక్సీ లేక్ అనమాట. థంబ్‌నెయిల్‌లో కూడా నేను పెట్టున్నాను గదా! కొనిక్సీ లేక్ ఇన్ జర్మనీ అని. సో, చాలా ఫేమస్ అనమాట ఇది గూడా. ఇక్కడ చూడండి ఎంతమందున్నారో కార్స్ అసలు చాలా ఎక్కువ మందున్నారు. ఇది ఈ లేక్ అనమాట. ఈ లేక్ ఇక్కడి నుంచి చూస్తే మీకెలా అనిపిస్తదంటే, ఏందబ్బా చిన్నదిగానే ఉంది అని మీకు అనిపిచ్చచ్చు. కానీ మీరు వీడియో ఫుల్లుగా చూసారంటే, అప్పుడు ఇది ఎందుకు ఫేమస్సా అనేది మీకు అర్థమవుద్ది. దీనిలో బోట్ ట్రిప్ గూడా ఉందనమాట. మేము ఆ బోట్ గూడా ఎక్కాము. ఆ బోట్ ఎలా ఉంటుంది, అసలు ఎక్కడికి తీసుకెళ్తుంది ఏందనుకోని నేను ఆ డీటెయిల్స్ చెప్తాను మీకు. వీడియో క్లియర్‌గా ఫుల్లుగా చూడండి. సో, అక్కడ హౌసెస్ లాగా కనిపిస్తున్నాయి గదా! అవి ఏంది అంటే, ఈ బోట్‌కి ఈ లేక్‌లో బోటులు తిరుగుతుంటాయి గదా! అవి ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఆ హౌస్ లోపల బోట్లు పెట్టడానికనమాట. అంటే బోట్ హౌసెస్ అవి. సో, అట్లా అరేంజ్ చేశారు. ఇక్కడ ఇంకేందంటే ఇప్పుడు మనం బోట్‌కి అవి ఎక్కి ఎళ్ళాలంటే ఈ లేక్ మొత్తం చుట్టుకొని మనం వెళ్ళాలి. సో, స్టార్టింగ్ నేను పార్కింగ్ దగ్గర చూపించాను గదా! అక్కడి నుంచి ఈ చుట్టంతా తిరుక్కొని వచ్చామనమాట లేక్ అంతా. సో, ఆ లేక్ అంతా తిరుక్కొనొచ్చి ఇప్పుడు బోట్ దగ్గరికెళ్తున్నాం. ఈ మధ్యలో ఏందంటే రెస్టారెంట్స్, షాపింగ్స్ అవన్నీ ఉంటాయి. సో, ఇది మన మెయిన్ సెంటర్ ఏరియా. ఇక్కడ కూడా రెస్టారెంట్స్ ఉంటాయి. బట్ మనం ఏందంటే ఈ బోట్ ఎక్కడానికి టికెట్స్ తీసుకోవాలా. ఒక పర్సన్‌కి ఏందంటే €22 అనమాట. ఇది బోట్ ఎక్కడానికి స్టార్టింగు. ఇటు సైడ్ ఏందంటే టికెట్ కౌంటర్స్ ఉంటాయి. అక్కడ ఆ పక్క చూడండి క్యూ ఎంతమందున్నారో. సో, ఇంక ఇక్కడ గాన బోట్ వచ్చిందంటే ఇంకా ఎక్కువుంటాయి. చూడండి టికెట్ కౌంటర్స్ ఇవి. ఇక్కడ తీసుకొని మనం ఆ బోట్ కోసం వాళ్ళు ఏ టైమింగు ఏమనేది కూడా మొత్తం వాళ్ళే ఆడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. అక్కడ చెప్తారనమాట. మనం ఏది ఎక్కాలా, ఏ టైంకొస్తుంది, ఎప్పుడు అని చెప్పి మొత్తం. సో, ఇక్కడ ఈ టికెట్స్ తీసేసుకున్నాం. ఒక మనిషికి €22 అనమాట. ఇటు సైడ్ ఇక్కడ ట్రిప్స్‌కొచ్చామంటే ఏందంటే జస్ట్ మనం ట్రిప్స్ వరకే చూసుకున్నామనుకో కొంచెం తక్కువ కాస్టే అవుతది. ఇట్లా బోట్‌లని, ట్రైన్‌లని ఇవి ఎక్కామంటే కొంచెం బడ్జెట్ అవద్ది. ప్రతిదానికి ఎక్కువ టికెట్సే ఉంటాయి. మనం ఏందంటే వచ్చిన కాడికి ఖచ్చితంగా ఇవన్నీ ఎక్కాలనుకుంటాం గదా! సో, ఇంకేం చేద్దాం పోతే పోయిందిలే అన్నట్టు ఇంక ప్రతిదీ ఎక్కామనమాట. సో, ఇది చూడండి మాకు అప్పుడే టికెట్స్ తీసుకున్నాం. లైన్‌లో గూడా ఉన్నారు. ఇంకా బోట్ అప్పుడే వచ్చింది.
సో, బోట్ ఏందంటే దూరం నుంచి చూస్తే చాలా చిన్నదనిపించింది. అసలు ఎంతమంది పడతారా అబ్బా! అనిపించింది ఈ బోట్‌లో నాకు. అది ఎక్కినప్పుడు అర్థమైంది చాలా పెద్దదే ఉందని. సీటింగ్ గూడా బాగుందనమాట బోట్‌లో. మీకు అది గూడా చూపిస్తాను. సీటింగ్ ఎలా ఉంటుంది ఏందని. బోట్ అయితే ఏందంటే ఒక ట్రిప్‌కి ఫుల్ అయిపోతా ఉంది. జనాలు గూడా ఇది చూడండి మేము ఎక్కిన బోట్ అయితే ఎంతమంది జనాలు ఫిల్ అయిపోయారో. సో, ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందనమాట. అందరూ చూడండి ఫోటోస్, వీడియోస్ ఎలా తీసుకుంటున్నారో. ఇంక అంతే గదా! ఫేమస్ అయిన ప్లేసెస్‌లో అట్లే తీసుకుంటా ఉంటారు. మధ్య మధ్యలో భయమేస్తది నాకు. ఎక్కడ అంటే మేమేం విండో పక్కన కూర్చోలేదులెండి. ఆ చిన్న పిల్లలు తీసుకుంటున్నారు గదా! ఎక్కడ దాంట్లో పడేస్తారా ఫోన్‌లు అన్నట్టు అనిపిచ్చింది. సో, దీనికి ఫేమస్ ఏందంటే, ఇప్పుడు మనకు కొండలు కనిపిస్తున్నాయి గదా చుట్టూ. మనం వెళ్ళే దారిలో అంతా ఏందంటే, మధ్యలో చాలా పెద్ద లేక్ ఇది. ఇటు సైడు, అటు సైడు మొత్తం కొండలే. అసలు ఏం కనిపించవు. మొత్తం కొండలుంటాయన్నమాట. చుట్టూ కొండలు, మధ్యలో లేక్ లాగా ఇది ఫేమస్సు. సో, అలా ఉంటదనమాట. మీకు చూసే కొంది అర్థమవుద్ది. అంటే వీడియో లాస్ట్‌కి ఎళ్ళే కొద్దీ. సో, మనమేందంటే అక్కడ కార్లు కనిపిస్తున్నాయి గదా! అక్కడ కార్ పార్కింగ్ జేసింది. ఇదంతా చుట్టు తిరుక్కొనొచ్చి బోట్ ఎక్కాము. చూడండి ఎంత దూరం నడుచుకొనొచ్చామో. సో, ఈ బోటు అసలు ఈ వాటర్ గూడా ఎలా అంటే ఇక్కడేందో వాటర్ చాలా ప్యూర్‌గా ఉంటాయి. మన సైడ్ అంతా కొంచెం మడ్డి మడ్డిగా అట్లుంటాయి గదా! దీంట్లో మనం తొంగి చూసుకుంటే అంత క్లియర్‌గా కనిపిస్తుంది. చాలా లోతుందిది. అసలు ఇది లేక్ మనం ఇట్లా అనుకుంటాం గదా! స్టార్టింగు ఇక్కడి నుంచి అసలు ఎక్కడ ఎండ్ అయిందో గూడా మనకు తెలీదు. అంత పెద్ద లేక్ ఉంటది. సో, చూస్తూ ఉండండి. మీకు గూడా అర్థమవుద్ది. ఇప్పుడు నేను ఈ బోట్ చూపిస్తాను చూడండి. లోపల ఎలా ఉంటుందని జెప్పి. సో, చూడండి సీటింగ్స్ గూడా ఎట్లా ఇచ్చారంటే బాగా ఇచ్చారు. బాగా అంటే మనకొక పర్సన్ బోట్ డ్రైవ్ చేసే పర్సన్ గాకుండా ఇంకో పర్సన్ ఉంటాడు. అతను మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. అంటే మధ్య మధ్యలో బోట్ ఆపి ఏమన్నా ఫేమస్ వచ్చి వాళ్ళకి తెలిసుంటది గదా! సో, వాళ్ళట్లా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. మనకు లాంగ్వేజ్ రాదు గాబట్టి మాకేం అర్థం గాలేదు. ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళుంటే అంటే ఇంగ్లీష్‌లో చెప్పరు వాళ్ళు. జర్మన్‌లోనే చెప్తారు. సో, వాళ్ళకి అర్థమై ఉంటది కాబట్టి ఇంట్రెస్ట్‌గా వింటా ఉన్నారు. మేము ఏందో చెప్తున్నాడులే అన్నట్టు గమ్మున వింటా ఉన్నామనమాట. సో, ఇట్లుంటది బోట్ లోపల. చాలా పెద్ద బోటే దూరం నుంచి చూస్తే అట్లా చిన్న బోట్ అనిపిచ్చింది. సో, ఇప్పుడు చూడండి కొండల మధ్యలో చూడండి హాఫ్ దూరం వచ్చాం. ఇది ఎంతసేపు అంటే 20 నిమిషాలనమాట. 20 నిమిషాలు ఇది తీసుకొనిపోయి మనల్ని ఒక దగ్గర ఆపుతది. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో, ఇంకా చూసారంటే ఇటు సైడ్, అటు సైడ్ కొండలు మధ్యలో అంతా చాలా బాగుంటది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుద్ది. మనం స్టార్టింగ్ నుంచి వచ్చి ఇప్పుడు టర్న్ అవుతాము. అప్పుడు మనకొక వ్యూ కనిపిస్తది. అంటే ఇటు సైడు కొండ, అటు సైడు కొండ మీకు కనిపిస్తుంది గదా! మధ్యలో చాలా లేకు. అసలు ఎంత పెద్ద లేక్ అనేది మీరే ఇంక దీన్ని చూస్తే అర్థమవుద్ది మీకు. చూసారు కదా ఎలా ఉన్నిందో. ఇప్పుడు హాఫ్ దూరం వచ్చాము. ఇక్కడ ఏందంటే ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా! కొండపై నుంచి మీకు వాటర్ జారుతున్నట్టు. సో, అసలు అదేందంటే ఆ వాటర్ పైనుంచి కింద జారిన వాటరే ఈ లేక్ లాగా ఫామ్ అయిందంట. అక్కడ వాళ్ళు మనకు ఫేమస్ అని చెప్తారు ఒక అతను అని చెప్పాను కదా! అతను చెప్పాడు. ఆ వాటరు పైనుంచి పడుతున్నాయి చూడండి. ఆ వాటర్ రావడంతో ఈ లేక్ అంతా ఫామ్ అయిందంట. అసలు ఎన్ని వాటర్ వచ్చుంటే ఇంత లేక్ ఫామ్ అయిందా అన్నట్టు అనిపించింది. అసలు ఆడేందో కొన్నే వస్తున్నాయి. దానికి అసలు అంటే అట్లే వచ్చి ఫార్మ్ అయ్యి ఉంటాయి గదా! ఇంక అట్లా అనిపిచ్చింది. సో, ఇక్కడేందంటే ఇతను ఇక్కడ ఇట్లా ఊదుతున్నాడు గదా! ఇదేంది అంటే అతను ఇక్కడ ఊదితే మన కొండల్లో రీసౌండ్ వస్తుంది. అసలు ఏ సౌండ్ ఊదితే అట్లా రీసౌండ్ వస్తది. ఒకసారి వినండి మీరు గూడా.
అట్లా ఆ బోట్ ఒక మధ్యలో ఆపి లేక్ మధ్యలో అతనే అనమాట మనకి ఇన్ఫర్మేషన్ ఫేమస్ అయింది మనకు అంతా చెప్పేది లోపల. సో, అతను అట్లా ఒక మధ్యలో ఆపి ఆ ప్లేస్ నుంచి అది తను ఊదాడంటే సేమ్ అట్లే కొండ దగ్గర నుంచి ఒక సైడ్ నుంచి సేమ్ అది అతను ఎట్లా చేస్తున్నాడో అట్టే రీసౌండ్ వచ్చి సేమ్ అదేలాగా వస్తునిందనమాట. చాలా బాగునిందది. మరి మీకు వీడియోలో ఇనిపించిందా లేదా అనేది మాత్రం నాకు అర్థం కాలేదు. మాకైతే రియల్‌గా ఇనిపించింది. మరి మీరే చెప్పాలి మీకు ఇనిపించిందా లేదా అని కమెంట్స్‌లో. సో, ఇక్కడ ఏందంటే ఇక్కడ తీసుకొనొచ్చి మనల్ని ఒక 20 మినిట్స్ ఉంటుంది. ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్‌కి వాళ్ళంతా మనకు చెప్తా ఒక దగ్గర వదులుతారనమాట ఇట్లా. ఇక్కడ ఏందంటే ఇది చూసారు కదా! కొండల మధ్యలో అంటే ఒక ఐలాండ్ టైప్‌లో అనమాట. ఇక్కడ మనం దిగి స్పెండ్ చేయొచ్చు. అంటే మనం ఒక 1 అవర్ అట్లయినా ఉండొచ్చు. ఎందుకంటే బోట్స్ ఒక 20 మినిట్స్‌కి ఒకటి వస్తానే ఉంటది. సో, మనల్ని వదిలిపెట్టారు కదా! ఇప్పుడు మనం వేరే వాళ్ళని తీసుకొచ్చేలోపు మనం ఇక్కడంతా చూడొచ్చనమాట తిరిగి అక్కడ. సో, అది కూడా చూపిస్తాను నేను ఏముంటదని. ఇక్కడ కూడా చూడండి టాయిలెట్స్ అవంతా మనకు అంటే ఎమర్జెన్సీవి అవన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే మనకు షాప్స్ అలా ఏముండదు. ఒకే ఒక రెస్టారెంట్ ఉన్నింది. అందరూ తెచ్చుకొని తింటా ఉన్నారిక్కడ. టాయిలెట్స్ అవైతే నీట్‌గా సెక్యూర్‌గానే ఉన్నిందనమాట. సో, ఇప్పుడు అటు సైడ్ నేను అన్నీ చూపిస్తున్నాను గదా! అటు సైడ్ అంతా తిరిగి మనం చూడొచ్చు ఆ బోట్స్ వచ్చే లోపు. సో, ఏముందా ఏంటి అని చెప్పి అందరూ చూస్తున్నారనమాట. అసలు ఇది ఎక్కడికి ఎండ్ అయిందా ఈ లేక్ అనేది కూడా అర్థం కాలేదు మాకు బోట్‌లో వస్తుంటే. ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది. వాళ్ళు ఇక్కడ మధ్యలో ఆపారు. ఇక్కడి నుంచి మళ్ళీ మనల్ని ఏందంటే చూసుకొని నెక్స్ట్ బోట్ వచ్చినప్పుడు మనం వెళ్తే మళ్ళీ మనం ఫస్ట్ ఎక్కాం కదా! అక్కడికి తీసుకొని వెళ్ళిపోతారు. అసలు ఎట్లునిందంటే చూసారు కదా మీరు కూడా. అసలు చాలా బాగా అనిపించింది. వచ్చిన దగ్గరికి కొంచెం బాగునింది అన్నట్టు అనిపించింది. అంటే మనం కొన్ని ప్లేసెస్‌కి వెళ్తే అబ్బా! ఎందుకు వచ్చామా అన్నట్టు అనిపిస్తది కదా! అట్లా కాకుండా సాటిస్ఫాక్షన్‌గానే ఉన్నింది మాకైతే. సో, ఇక్కడి నుంచి ఇంకా నడుచుకుంటూ ఇట్లా వెళ్తున్నాం అనమాట. ఈ లేక్ దగ్గరే కదా! అసలు భలే చలిగా ఉన్నింది కొంచెం. అప్పటికి ఈవినింగ్ అవుతా ఉన్నింది కదా! కొంచెం చలిగానే ఉన్నింది. సో, ఇట్లంతా దారులున్నాయి. అట్లంతా అందరూ అంటే ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తారని చెప్పాను కదా! ఒక అడవి టైప్‌లో ఉన్నింది. అంటే చెట్లు అట్లా. అందరూ అక్కడికి నడుచుకొని వెళ్తా ఉన్నారు. మేమేందంటే అంత దూరం నడవలేదు. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం నడిచి 3 రోజుల నుంచి కొంచెం డిస్టెన్స్‌లు ఎక్కువ ఉంటాయి కదా! మనం నడవాలి. కారు పార్కింగ్‌ల నుంచి అట్లా. అందుకని మేము పెద్ద నడవలేదు. జస్ట్ కొంచెం దూరం అట్లా పోయి మళ్ళీ వచ్చేసాము. సో, ఇట్లా చూసుకుంటా వెళ్తున్నామనమాట. ఏముందా అందరూ ఇట్లా నడుచుకొని పోతున్నారు అని చెప్పి మేము కూడా ఇట్లా నడుచుకొని వెళ్తా ఉన్నాము. సో, ఇక్కడ మీకొక వ్యూ కనిపిస్తది. ఇక్కడ మనం వెళ్ళే దారిలోనే అనమాట. మేమిప్పుడు ఆ బోట్‌లో వచ్చాం గదా! ఆ దారే ఇది. సో, చూడండి ఇట్లా స్ట్రెయిట్‌గా ఇంకా కొండ మధ్యలో నుంచి వచ్చాం గదా మనము. సో, చూడండి అక్కడి నుంచే మధ్యలో నుంచి బోట్ వచ్చింది. అసలు ఇక్కడ దిగి చూసిన తర్వాత ఏంది మనం అక్కడి నుంచి వచ్చామా అన్నట్టు అనిపించింది నాకైతే. అసలు అలలు, గాలికి సౌండ్‌లు ఎట్టునిందంటే అసలు ఎందుకులే ఫోటోస్ తీసుకోవాలన్నా కూడా చలికి నా వల్ల కాదని చెప్పేసని మామూలుగా ఏందంటే నాకు కొంచెం ఫోటోస్ తీసుకోవడం అట్ట ఇష్టం అనమాట. ఎక్కడికి పోయినా ఫోటోస్ తీసుకుంటా ఉంటాను. అంటే గుర్తుగా అట్లా ఉంటాయి కదా అని. సో, ఇక్కడ ఏందంటే ఫోటోస్ తీస్తానన్నా కూడా నాకు వద్దని చెప్పేసాను. అంత చలిగా ఉన్నింది అలలకి అట్లా. సో, ఇక్కడ చూడండి ఇంకా మంచు ఎలా ఉందో కొండల పైన. ఇవంతా ఒక్క కొండ కాదు అసలు ఇది ఎన్నో కొండలున్నాయి. అదే అనమాట ఇక్కడ ఫేమస్. చూసారా నేను చుట్టూ చూపించాను ఇప్పుడు. చుట్టూ కొండలు మధ్యలో అది లేక్ అనమాట. సో, ఇంక అక్కడ దింపారు కదా మనల్ని. ఇక్కడ అందరూ జనాలు వెళ్తున్నారు ఏందా అని చూస్తే ఇట్లా అంతా చూడండి ఇట్లా అడవి టైప్‌లో ఉంది. అట్లా అందరూ నడుచుకొని పోతున్నారు. ఇక్కడ బోట్స్ మనకు వేలు కూడా వేసున్నారనమాట. ఎట్లా పోతే ఏ దారి వస్తది ఏంది అని చెప్పి. అది కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఇట్లా చూసారు కదా! యెల్లో కలర్ బోట్స్ ఉన్నాయి కదా! అక్కడ యేసుంటారు. మనకి ఎట్లా వెళ్తే ఏ దారి వస్తదని. అందరూ వెళ్తున్నారు. మేమేం వెళ్ళలేదు. అంత దూరం ఎందుకులే నడుచుకొని వెళ్ళడం అని చెప్పి జస్ట్ కొంచెం దూరం వచ్చామనమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ కొంచెం దూరం వచ్చి మళ్ళీ రివర్స్ తిరుక్కొని అప్పటికే ఒక 1 అవరా 40 మినిట్స్ అయిపోయింది మేము వచ్చి. సరే ఇంకా నెక్స్ట్ బోట్ ఏదన్నా వస్తే ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాంలే అన్నట్టు అనుకుంటా ఉన్నాము.
సో, అంతే అవి ఇక్కడ చూసుకొని ఇప్పుడే ఇంకా బోట్ ఎక్కడానికి వచ్చామనమాట. ఇంతకుముందు నేను ఆ వీడియోలో మీరు చూస్తుండుంటే బోట్ వస్తా ఉన్నింది గదా! చిన్నగా ఆ బోట్ వచ్చింది. సో, దాంట్లో ఉండే వాళ్ళు దిగేశారు. మేము ఎక్కామనమాట. సో, 2 బోట్లు స్టార్ట్ అయ్యాయి. పక్కన బోట్ ఒకటి ఇప్పుడు ఎళ్తుంది గదా! అదొకటి, మాదొకటి 2 స్టార్ట్ అయ్యాయనమాట. ఇంక చాలాసేపు ఉన్నాంలే ఇంకెళ్ళిపోదాము అని చెప్పి స్టార్ట్ అయ్యాం. అప్పటికే ఏందంటే ఒక 4 అట్లా అయిపోయి ఉంటది టైము. సో, ఇంకెళ్దాము ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంక ఇక్కడ నుంచి ఇంటికి ఒక 3½ అవర్ అట్లా పడతది. మొత్తానికి ఏమనుకున్నామంటే ఒక 7:30కి, 8కి అలా లోపల ఎళ్ళిపోయామంటే మళ్ళీ పక్క రోజు నుంచి ఆఫీసులు గదా! కొంచెం బాగుంటది రెస్ట్ తీసుకునేదానికి గూడా. 3 రోజులు తిరగతానే ఉన్నాం గదా! అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అప్పటికి ఏందంటే మేము ఆ రోజు లంచ్ గూడా చేయలేదు. ఇంకా లంచ్ టైం గూడా దాటిపోయింది. అంటే 3:30 అట్లా అయ్యుంటుందిలే టైం అప్పుడు. సో, అక్కడికెళ్ళి అంటే లేట్‌గా తిన్నాం మార్నింగు. అది ఇక కారులో వస్తుంటే ఆ స్నాక్స్, ఈ స్నాక్స్ అంటా తినేసాము. ఇంక మనకేం ఆకలేయదు గదా! సో, ఇంక దారిలో వెళ్ళేటప్పుడు తిందాము అన్నట్లు అనుకుంటున్నామనమాట. ఎక్కడ చూసినా రెస్టారెంట్స్ ఏం దొరుకుతాయో ఏమో! ఈ 3 రోజులు అసలు ఈ ఏంటి ఈ బ్రెడ్‌లు అవి తిని ఏదైనా మంచిగా తింటే బాగున్ను అన్నట్టు అనిపిచ్చేసింది మాకైతే. ఇంకిక్కడి నుంచి ఒక 20 మినిట్స్ జర్నీ. రాను 20 మినిట్స్, పాన్ 20 మినిట్స్. సో, ఇంక ఈ జర్నీ అయిన తర్వాత చూడాలా మరి మధ్యలో ఏముంటాయా ఏంది అని జెప్పి. ఇంకా బోట్ దిగేసి ఇంకా కారు గూడా ఎక్కేసామనమాట. కారులో ఎక్కి ఇంక సెర్చ్ చేస్తున్నాం. ఏదన్నా ఒక మంచి రెస్టారెంట్ దొరికితే బాగున్ను. ఇంక ఈ రోజే గదా లాస్ట్ తిందాము అని జెప్పి చూస్తే ఎక్కడ ఏమీ దొరకలేదు. ఎక్కడో ఒక 2 అవర్స్ తర్వాత చూపిస్తుంది. అది గూడా ఏందంటే ఒక మెక్‌డీ చూపిస్తుంది. ఇంకేం రెస్టారెంట్స్ దొరకలేదనమాట మధ్యలో. ఇంకేం చేస్తాం అది ఇంకా బయటకొచ్చినప్పుడు ఇక్కడంతా ఏందంటే మాకు ఆ మెక్‌డీ ఆదుకుంటదనమాట మమ్మల్ని. ఎక్కడున్నా ఇంక అదే. అదైతే మనం ఇష్టంగానే తింటాం గదా! ఆ బర్గర్‌లు అట్టా. సరే ఇంకేదో ఒకటిలే అని చెప్పి ఫైనల్లీ మెక్‌డీ దగ్గరకు గూడా వచ్చేసాము. సో, చూడండి ఇక్కడ ఈ మెక్‌డీకొచ్చి ఇంకా ఇక్కడంటే మాకు బర్గరు, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అవే గదా ఉంటాయి. చాలా పెద్దదే ఉంది. మేము ఈ మెక్‌డీకొచ్చేటప్పటికి 5 అలా అయిపోయిందనమాట టైము. సో, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైపు, ఆఫ్టర్‌నూన్ లంచ్ టైపు అట్లా అయిపోయింది 2. సో, ఎట్లో ఈవినింగ్ ఇంటికెళ్ళేటప్పటికి లేట్ అవ్వద్దులే. ఒక 8 అయిపోయి ఉంటది అప్పటికి. ఎందుకంటే మధ్యలో చాలా ట్రాఫిక్ ఉన్నిందనమాట. సండే గదా కొంచెం. ఈ వెకేషన్స్‌కి వచ్చిపోయేవాళ్ళు అట్లనుంటది. సో, ఇంకా మెక్‌డీలో గూడా ఇంకా తినేసి ఒక 6 వరకు ఆడుండి 6కి బయలుదేరామనమాట. ఒక 8 కన్నా ఇంటికెళ్తామేమో అని జెప్పి. సో, అది ఇవాల్టి వీడియో. ఇది మా ట్రిప్పు. ఇలా ఎంజాయ్ చేశామనమాట. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి.